జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. గతేడాది జూలై 9వ తేదీన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు కోర్టులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంతో పవన్ పై కోర్టు 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. కేసు విచారణను 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ జడ్జి శరత్ బాబు పవన్ కు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి. వైశాలి, పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశంలో గుంటూరు న్యాయస్థానం క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చిందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా గత ఏడాది జూలై 9న ఏలూరులో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపడుతున్నటువంటి సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 29,000 నుంచి 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు అనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని, రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో 14,000 మంది తిరిగి పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. మిగిలిన వారికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎందుకు ముఖ్యమంత్రి ప్రశ్నించడం లేదు అనే విధంగా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం ఎక్కడా కూడా సమీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా వాలంటీర్ల వల్లే జరిగింది అనే విధంగా కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు ఆ వాలంటీర్లు కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి కానీ, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. వాలంటీర్ల పైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే అప్పుడు కోరినటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్లని సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారనే విధంగా కూడా అనేక మంది వాలంటీర్లు అయితే పవన్ కళ్యాణ్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్ట అనేది భంగం కలిగే విధంగా ఉందనే విధంగా కూడా దీనికి సంబంధించి కూడా గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలనే విధంగా కూడా న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన దానిపైన విచారణ చేపట్టడం జరిగింది. ఈ నెల మార్చి 25న పవన్ కళ్యాణ్ విచారణకు హాజరు కావాలంటూ కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇది కూడా ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కూడా ఈ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ విచారణకు హాజరవుతారా లేకపోతే ఏ విధంగా వెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో నోటీసులు ఇచ్చినప్పుడు కంపల్సరీగా హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటికి సంబంధించి కూడా కొంత ప్రభుత్వం వారి తరఫు న్యాయవాదులు కూడా హాజరయ్యి వివరణలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు డైరెక్ట్ గానే హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ఇండైరెక్ట్ గా తన న్యాయవాదులను పెట్టుకొని కూడా వాదించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ కీలకంగా చూడాల్సినటువంటి పరిస్థితులు రేపు మార్చి 25 అంటే కంపల్సరిగా ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. గతంలో కూడా అనేక సార్లు ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ అనేక మందిని ప్రశ్నించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒకే అంశం చెప్పడం జరిగింది. తన దగ్గర క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది. వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం వారిని ఉపయోగించుకొని అనేక రకాలుగా కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చేసిందనే విధంగా కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో న్యాయమూర్తి ముందు హాజరయ్యి పవన్ కళ్యాణ్ వివరణ ఏ విధంగా ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశంలో క్రిమినల్ కేసుకు సంబంధించి నమోదైనటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ సాయి.